ఈ వీడియోలో స్పర్శ్ భాగ్ 2 హిందీ ద్వితీయ భాష పాఠ్యపుస్తకంలోని పద్యఖండ్ అనగా పద్య భాగానికి సంబంధించిన మొదటి పాఠమైన కబీర్ యొక్క సాఖీ గురించి నేర్చుకుందాం. మొదటి పేజీలో ఉన్న కబీర్ గురించి నేను చదువుచున్నాను, మీరు శ్రద్ధగా వింటూ నేర్చుకోండి. कबीर का जन्म 1398 में काशी में हुआ माना जाता है. गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं चिरनिद्रा में लीन हो गए. कबीर का जन्म 1398 में काशी में हुआ माना जाता है. జన్మ అనగా పుట్టుట, మాననా అంటే అంగీకరించుట. కబీర్ కా జన్మ 1398 में కాశీ में हुआ మానా జాతా है. కబీరు 1398వ సంవత్సరంలో కాశీలో జన్మించాడని నమ్ముతారు. गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई. गुरु रामानंद के शिष्य गुरु रामानंद యొక్క శిష్యుడైన కబీర్నే కబీర్ 120 वर्ष की ఆయు పాయి. దీనిలో ఆయు అనగా వయస్సు. 120 वर्ष की ఆయు పాయి అనగా 120 సంవత్సరాలు జీవించారు. गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की ఆయు పాయి అంటే గురు రామానంద్ శిష్యుడు కబీరు 120 సంవత్సరాలు జీవించాడు. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं चिरनिद्रा में लीन हो गए. जीवन के अंतिम कुछ वर्ष జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలు మగహర్ మే బితాయే మగహర్లో గడిపారు. और మరియు వహీ చిర్నిద్రా మే లీన్ హో గయే అక్కడే శాశ్వత నిద్రలో లీనమైపోయినారు అనగా పరమపదించారు. ఈ వాక్యంలోని కొన్ని పదాలను అర్థాలను చూసుకుంటే జీవన్ అనగా జీవితం, అంతిమ్ అనగా చివరి, కుచ్ వర్ష అనగా కొన్ని సంవత్సరాలు, బితానా గడుపుట, వహీ వహ జమా హీ దీనిలో హీ అనే దానిని నిపాత్ అంటారు. దేన్నైనా మనం నొక్కి వక్కాణించి చెప్పేటప్పుడు నిపాత్లను వాడతారు. ఉదాహరణకి మే యహీ కామ్ కరూంగా నేను ఈ పని మాత్రమే చేస్తాను అని అర్థం. ఇప్పుడు వహీ అనగా అక్కడే, చిరనిద్ర అనగా శాశ్వత నిద్ర. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं चिर निद्रा में లీన్ హో గయే జీవితంలోని చివరి కొన్ని సంవత్సరములు మగహర్లో గడిపారు మరియు అక్కడే శాశ్వత నిద్రలో లీనమైనారు అనగా పరమపదించారు. ఇప్పుడు రెండవ పేరా చదువుతున్నాను, విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. कबीर क्रांतिदर्शी कवि थे. उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है. कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. కబీర్ కా ఆవిర్భావ్ కబీర్ యొక్క జన్మ, ఆవిర్భావ్ అనగా ఉద్భవించుట, కానీ ఇక్కడ మనం జన్మ అనే అర్థంలో తీసుకుంటాం. ఐసే సమయమే హువా థా అటువంటి సమయంలో జరిగింది. జబ్ రాజనీతిక్, ధార్మిక్ और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. जब ఎప్పుడైతే రాజనీతిక్
రాజనీతి జమా ఇక్ రాజకీయపరమైన, ధార్మిక్ ధర్మ జమా ఇక్ మతపరమైన, సామాజిక్ సమాజ్ జమా ఇక్ సమాజపరమైన, క్రాంతియాँ విప్లవాలు, అప్నే చరం పర్ థీ ఉच्च స్థితిలో, దట్ మీన్స్ पीक स्टेज। कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ चरम पर थी। రాజకీయ మరియు మతము మరియు సామాజిక విప్లవాలు ఉच्च స్థితిలో ఉన్న సమయంలో కబీర్ ఉద్భవించాడు అనగా జన్మించాడు। కబీర్ क्रांतिदर्शी कवि थे। कबीर विप्लव कवि। उनकी कविता में गहरी सामाजिक चेतना होती है। उनकी कविता में वारी कवित्वंलो गहरी లోతైన సామాజిక్ సమాజానికి చెందిన చేతన స్పృహ ప్రకట్ होती है వ్యక్తమవుతుంది। उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है అనగా లోతైన సామాజిక స్పృహ ఆయన కవిత్వంలో వ్యక్తమవుతుంది। उनकी कविता सहज ही मर्म को छू लेती हैं। एक ओर धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है तो दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं। उनकी कविता सहज ही मन को छू लेती हैं। उनकी कविता వారి కవిత్వం సహజ్ హీ సహజ సిద్ధంగా మర్మకో చూలేతీ హే హృదయాన్ని తాకుతుంది। చూలేనా అనగా తాకుట। ఉన్కీ కవిత సహజ్ హీ మర్మకో చూలేతీ హే అనగా కవిత్వం హృదయాన్ని తాకుతుంది, వారి కవిత్వం హృదయాన్ని తాకుతుందని అర్థం। एक ओर धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है। एक ओर ఒకవైపు ధర్మ కే బాహ్య ఆడంబరం పర్ మతపరమైన బాహ్య ఆడంబరాల మీద ఉన్హోనే ఆయన గహరీ లోతైన ఔర్ మరియు తీఖీ పదునైన చోట్ కీ హే దాడి చేశారు। एक ओर धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है। ఒకవైపు ఆయన మతం యొక్క మిడిమిడి దుష్ప్రవర్తనపై లోతైన మరియు పదునైన దాడి చేశారు। दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं। दूसरी ओर మరోవైపు ఆత్మా పరమాత్మకే ఆత్మా పరమాత్మల యొక్క విరహ మిలన్కే విరహము మరియు కలయిక గురించి భావపూర్ణ గీత్ గాయే హే భావపూర్ణమైన పాటలు పాడారు। एक ओर धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है तो दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं। ఒకవైపు మతపరమైన బాహ్యాడంబరాల మీద ఆయన లోతైన మరియు పదునైన దాడి చేశారు, మరోవైపు అతను ఆత్మ పరమాత్మల విరహము మరియు కలయిక గురించి ఆత్మీయమైన పాటలను కూడా పాడారు। कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे। उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है। कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे। कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा
कबीर శాస్త్రీయ జ్ఞానం కంటే అనుభవ జ్ఞాన్ కో అనుభవపూర్వమైన జ్ఞానానికి అధిక మహత్వ దేతే थे ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారు. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे. कबीर శాస్త్రీయ జ్ఞానం కంటే అనుభవ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है. उनका विश्वास వారి నమ్మకం సత్సంగ్ మే థా సత్సంగంలో ఉండేది. और మరియు వే మాన్తే థే కి వారు భావించేవారు లేదా నమ్మేవారు ఏమనగా ఈశ్వర్ ఏక్ హై భగవంతుడు ఒక్కడే, వహ నిర్వికార్ హై నిర్వికార్ అనే పదానికి నిహ్ జమా కార్ కలయిక వలన ఏర్పడింది. నిర్వికార్ పదం ఎలా ఏర్పడింది? నిహి జమా కార్ అంటే కలయిక. వహ నిర్వికార్ హై అనగా అతను మార్పు లేనివాడు లేదా పరివర్తన లేనివాడు. అరూప్ హై రూపరహితుడు లేదా నిరాకారుడు. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है. ఆయన సత్సంగాన్ని విశ్వసించారు మరియు భగవంతుడు ఒక్కడే, అతడు మార్పు లేనివాడు, నిరాకారుడు అని వారు నమ్మారు. कबीर की भाषा पूर्वी जनपद की भाषा थी. उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुंचाया. कबीर की भाषा पूर्वी जनपद की भाषा थी. कबीर की भाषा कबीर యొక్క భాష పూర్వీ జనపద్ की భాష थी తూర్పు జనపదుల భాష. కబీర్ की भाषा పూర్వీ జనపద్ की భాష थी అనగా కబీర్ భాష తూర్పు జనపదుల భాషగా ఉండేది. उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुंचाया. उन्होंने ఆయన జన చేతన ప్రజా చైతన్యాన్ని और మరియు జన భావనాओं को ప్రజల మనోభావాలను अपने शब्द और साखियों के माध्यम से తను రచించినటువంటి శబద్ మరియు సాఖీల ద్వారా జన్ జన్ తక్ పహుంచాయా ప్రజల్లోకి తీసుకెళ్లారు. उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुंचाया. తను రచించినటువంటి శబద్ మరియు సాఖీల ద్వారా ఆయన ప్రజా చైతన్యాన్ని మరియు ప్రజల యొక్క మనోభావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. पाठ प्रवेश. साखी शब्द साक्षी शब्द का ही तद्भव रूप है. साक्षी शब्द साक्ष्य से बना है जिसका अर्थ होता है प्रत्यक्ष ज्ञान. यह प्रत्यक्ष ज्ञान गुरु शिष्य को प्रदान करता है. साखी शब्द साक्षी शब्द का ही तद्भव रूप है. సాఖీ శబ్ద్ అనగా సాఖీ అనే పదము సాక్షి శబ్ద్ కాహి అనగా సాక్షి అనే పదానికి తద్భవ రూప హై తద్భవ రూపము. వ్యాకరణంలో తత్సం తద్భవ్ అనే పదాలు ఉంటాయి. తత్సం శబ్ద్ తత్ జమా సం కలవటం వలన ఏర్పడింది. దాని అర్థం ఉస్కే సమాన్ అనగా సంస్కృత భాషతో సమానమైన పదము అని అర్థం. తద్భవ్ శబ్ద్ తత్ జమా భవ్ కలయిక వలన ఏర్పడింది. ఉస్సే ఉత్పన్న అనగా సంస్కృత భాష నుంచి ఏర్పడిన పదాలు అని అర్థం. ఉదాహరణకి ఆమ్ర ఆమ్. ఆమ్ర తత్సం శబ్ద్, ఆమ్ తద్భవ శబ్ద్.
अक्षी आंख, अक्षी तत्सम शब्द, आंख तद्भव शब्द है. అదే విధంగా సాక్షి అనేది తత్సం శబ్దము, సాఖి అనేది तद्भव शब्द. साक्षी शब्द साक्ष्य से बना है जिसका अर्थ होता है प्रत्यक्ष ज्ञान. साक्षी शब्द साक्षी अने पदमु साक्ष्य से बना है, साक्ष्यम నుండి వచ్చింది. जिसका अर्थ होता है దాని అర్థం प्रत्यक्ष ज्ञान, प्रत्यक्ष ज्ञानम. साक्षी शब्द साक्ष्य से बना है जिसका अर्थ होता है प्रत्यक्ष ज्ञान. సాక్షి అనే పదం సాక్ష్యం నుండి వచ్చింది, దాని అర్థం ప్రత్యక్ష జ్ఞానము. यह प्रत्यक्ष ज्ञान गुरु शिष्य को प्रदान करता है. यह प्रत्यक्ष ज्ञान, ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని గురువుగారు శిష్యకో శిష్యునికి ప్రదాన్ కర్తా హై బోధిస్తాడు. यह प्रत्यक्ष ज्ञान గురు శిష్యకో ప్రదాన్ కర్తా హై అనగా ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని గురువు శిష్యునికి ప్రసాదిస్తాడు. संत संप्रदाय में अनुभव ज्ञान की ही महत्ता है, शास्त्रीय ज्ञान की नहीं. कबीर का अनुभव क्षेत्र विस्तृत था. कबीर जगह जगह भ्रमण कर प्रत्यक्ष ज्ञान प्राप्त करते थे. संत संप्रदाय में अनुभव ज्ञान की ही महत्ता है, शास्त्रीय ज्ञान की नहीं. संत అనగా సాధువు, సంప్రదాయ సంప్రదాయంలో అనుభవ జ్ఞాన్కి హీ అనుభవ జ్ఞానానికి మాత్రమే మహత్తా హై ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రీయ జ్ఞాన్కి నహి శాస్త్రీయ జ్ఞానానికి కాదు. సంత సంప్రదాయమే అనుభవ జ్ఞాన్కి హీ మహత్తా హై శాస్త్రీయ జ్ఞాన్కి నహి అనగా సంత సంప్రదాయంలో అనుభవ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, శాస్త్రీయ జ్ఞానానికి కాదు. కబీర్ కా అనుభవ్ క్షేత్ర విస్తృత థా. కబీర్ యొక్క అనుభవ క్షేత్ర అనుభవ రంగం విస్తృత థా విస్తృతమైంది. కబీర్ కా అనుభవ క్షేత్ర విస్తృత థా కబీర్ యొక్క అనుభవ రంగం విస్తృతమైంది. కబీర్ జగహ జగహ భ్రమణ కర్ ప్రత్యక్ష జ్ఞాన్ प्राप्त करते थे. కబీర్ జగహ జగహ భ్రమణ కర్, కబీర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించి ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్త కర్తే థే ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందేవారు. కబీర్ జగహ జగహ భ్రమణ కర్ ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్త కర్తే థే. కబీర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించి ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందేవారు. अतः उनके द्वारा रचित साखियों में अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव स्पष्ट दिखाई पड़ता है. इसी कारण उनकी भाषा को पंचमेल खिचड़ी कहा जाता है. कबीर की भाषा को सदुक्कड़ी भी कहा जाता है. अतः उनके द्वारा रचित साखियों में अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव स्पष्ट दिखाई पड़ता है. अतः అనగా उनके द्वारा रचित వారి ద్వారా రచించబడిన సాఖియో మే సాఖీలలో अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के అవధి, రాజస్థానీ, భోజ్పురి మరియు పంజాబీ భాషలకు చెందిన శబ్దోంకా ప్రభావ్ పదాల యొక్క ప్రభావము స్పష్ట దిఖాయి పడతా హై స్పష్టంగా కనిపిస్తుంది. అతః ఉన్కే ద్వారా రచిత సాఖియోं में अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव स्पष्ट दिखाई पड़ता है. అందువల్ల
ఆయన వ్రాసిన సాఖీలలో అవధి, రాజస్థానీ, భోజ్పురి మరియు పంజాబీ భాషలకు చెందిన పదాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. इसी कारण उनकी भाषा को पंचमेल खिचड़ी कहा जाता है. इसी कारण ఈ కారణం చేత उनकी भाषा को వారి భాషను పంచమేల్ కిచడి కహా జాతా హై, పంచమేల్ కిచడి అని చెప్పబడుతుంది. इसी कारण उनकी भाषा को పంచమేల్ కిచడి కహా జాతా హై. ఈ కారణం చేత వారి భాషను పంచమేల్ కిచడి అని చెప్పబడుతుంది. कबीर की भाषा को सदुक्कड़ी भी कहा जाता है. कबीर की भाषा को, कबीर యొక్క భాషని సదుక్కడి भी कहा जाता, సదుక్కడి అని కూడా చెప్పబడుతుంది. కబీర్ की भाषा को सदुक्कड़ी भी कहा जाता है. కబీర్ యొక్క భాషని సదుక్కడి అని కూడా చెప్పబడుతుంది. ఈ వాక్యంలో సదుక్కడి, పంచమేల్, కిచడి అనే పదాలు వచ్చాయి. सदुक्कड़ी का अर्थ होता है साधुओं की भाषा, अर्थात ऐसी भाषा जो कई स्थानों की भाषाओं के संयोग से निर्मित हुई हो. సాధువుల ద్వారా మాట్లాడబడే భాషను సదుక్కడి అంటారు. అనగా రకరకాల ప్రదేశాల్లోని భాషల యొక్క కలయికతో ఏర్పడినటువంటి భాష. పంచమేల్ కిచడి అనగా దీనిలో వ్రజ్, పూర్వీ హిందీ, అవధి మరియు పంజాబీ, రాజస్థానీ భాషల యొక్క కలయిక. साखी वस्तुतः दोहा छंद ही है, जिसका लक्षण है 13 और 11 के विश्राम से 24 मात्रा. प्रस्तुत पाठ की साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ ही गुरु शिष्य को जीवन के तत्व ज्ञान की शिक्षा देता है. यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है उतनी ही याद रह जाने योग्य भी. साखी वस्तुतः दोहा छंद ही है, जिसका लक्षण 13 और 11 के विश्राम से 24 मात्रा साखी वस्तुतः. साखी నిజానికి दोहा छंद ही है, द्विपद पद्యం. जिसका लक्षण है, దీని లక్షణం 13 और 11 के विश्राम से 24 मात्रा. 1వ మరియు 3వ పాదాల్లో 13 అచ్చులు మరియు 2వ మరియు 4వ పాదాల్లో 11 అచ్చులు కలిపి మొత్తం 24 అచ్చులు ఉంటాయి. प्रस्तुत पाठ की साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ ही गुरु शिष्य को जीवन के तत्व ज्ञान की शिक्षा देता है. प्रस्तुत पाठ की साखियाँ, ఈ పాఠంలోని సాఖీలు ప్రమాణ్ హైకి నిరూపిస్తున్నాయి. సత్యకి సాక్షి దేతా హువా హి, సత్యానికి సాక్ష్యం ఇవ్వడం ద్వారానే గురువు గారు శిష్యకో శిష్యునికి జీవన్ కే జీవితం యొక్క తత్వజ్ఞాన్కి శిక్షా దేతా హై, తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. प्रस्तुत पाठ की साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ ही गुरु शिष्य को जीवन के तत्वज्ञान की शिक्षा देता है. ఈ పాఠంలోని సాఖీలు నిరూపిస్తున్నాయి, సత్యానికి సాక్ష్యం ఇవ్వడం ద్వారానే గురువుగారు శిష్యునికి జీవితం యొక్క తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है, यह शिक्षा ఈ విద్య जितनी प्रभावपूर्ण होती है, ఎంత ప్రభావపూర్ణంగా ఉంటుందో ఉతనీ హీ యాద్ రహ జానే యోగ్య భీ, అంతే చిరస్మరణీయంగా ఉంటుంది. यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है
उतनी ही याद रह जाने योग्य भी। ఈ విద్య ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అంతే చిరస్మరణీయంగా ఉంటుంది. That's it for today's video. If you enjoyed this video and found it useful, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DG Law Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching, and we'll see you in the next video.